పేదోడి కొంగు బంగారం రెండవ తిరుపతిగా కొలువబడే వందల గ్రామాలు వేల లక్షల జనం పూర్తిగా శ్రీ 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 గురుమూర్తి దేవస్వామి నమ్ముకున్న ఎవరు కూడా కింద పడ్డ పరిస్థితి లేనే లేదు. ఎల్లుండి ఉద్యోగాల ఉత్సవమైన, ఈరోజు ఆభరణాల ఉత్సవమైన, గురుమూర్తి జాతరైన ఈ ప్రాంతంలో మరో తిరుపతిగా కొలువబడతా ఉంది. ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలా. ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా దేవరకద్ర మక్తల్ నియోజకవర్గాలు ఆయన ఆశీస్సులతో అన్ని రంగాల ముందుకు పోతా ఉంది. మొన్ననే చూసినాం, ఏ ముఖ్యమంత్రి కూడా రాలే. ఆ విషయాన్ని మదన చెప్తాడు. అదే మాదిరిగా ఈ రెండు నియోజకవర్గాల మీద మా గురుమూర్తి స్వామి ఆశీస్సులు ఉండి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. అందరి జీవితాలు, అందరి మనసులో ఉన్న కోరికలు తీర్చే విధంగా భగవంతుని ఆశీస్సులకు కృపా కటాక్షులు కావాలని, ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా పాడి పంటలు అందరూ కూడా ఆరోగ్యంతో ఉండే విధంగా భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, పెద్ద ఎత్తున వచ్చి గురుమూర్తి స్వామి మహిమగల దేవుడు ఆయన ఆశీస్సులు పొందాలని యావత్ భక్త బృందానికి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ 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 గురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈరోజు అలంకరణ మహోత్సవంతో ప్రారంభమైనాయి. ఇప్పుడే గౌరవ మంత్రి గారు శ్రీ వాకిటి శ్రీగారి గారి ఆధ్వర్యంలో ఆత్మగురు బ్యాంకులో స్వామివారికి సంబంధించిన అలంకరణ పూజా కార్యక్రమం ముగించుకొని పెద్ద ఎత్తున ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ పూజలు చేసిన తర్వాత ఇప్పుడు మన రాజా శ్రీరామ్ భూపాల్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ పూజలు చేసిన తర్వాత ఈరోజు సాయంత్రం స్వామివారికి అలంకరణ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ గురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ప్రధాన ఘట్టమైన ఉద్దాల మహోత్సవం రేపు 28వ తారీఖు మొదలు కాబోతా ఉంది. చిన్న వడ్డేమన్ దగ్గర స్వామివారి పాదుకలకు సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ పూజలు చేసిన తర్వాత లక్షలాదిగా భక్తులు ఆ రోజు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇప్పటికే మంత్రి గారి ఆధ్వర్యంలో మేమంతా గురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినాము. మంత్రి గారు అనుక్షణం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. మేమందరం అక్కడే ఉండి పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మహిమగల దేవుడు గురుమూర్తి స్వామి ఈ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా పాలమూరు జిల్లా ఉమ్మడి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి వస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవాలకు మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి మన అందరి అభిమాన నాయకులు రేవంత్ రెడ్డి గారు వచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు. 110 కోట్ల రూపాయలు ఆలయ అభివృద్ధికి ఇవ్వడం జరిగింది. ఆ పనులన్నీ పూర్తి అవుతా ఉన్నాయి. నెక్స్ట్ బ్రహ్మోత్సవాలకు ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారిని కూడా తీసుకురాబోతా ఉన్నాం. ఆ భగవంతుని ఆశీస్సులతో, ముఖ్యంగా శ్రీ శ్రీ గురుమూర్తి స్వామి వారి ఆశీస్సులతో ఈరోజు ప్రజాపాలన అందిస్తూ బ్రహ్మాండంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు పోతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఆ భగవంతుని ఆశీస్సులతో తప్పకుండా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఇంకా మున్ముందు ప్రజాక్షేత్రంలో మంచి పనులు చేస్తూ మా ముఖ్యమంత్రి గారు మేము అందరం కూడా బాగుండాలని చెప్పేసి, ముఖ్యంగా తెలంగాణ యావత్ ప్రజానికం అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి నేను ఆ గురుమూర్తి స్వామిని కోరుతా ఉన్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.